అందరికీ నమస్కారం అండి. డోర్ బెల్ విని తలుపు తీశాను. ఎదురుగా నిలిచిన దీపని చూసి ఆనందంతో వెలిగిపోయిన నా ముఖం పక్కనే ఉన్న వ్యక్తిని చూసి అంతకంటే ఎక్కువగా మాడిపోయింది. మారుతున్న నా ముఖ కవళికలను గమనించిన దీప మమ్మల్ని లోపలికి రమ్మంటావా అని అడిగింది. చేసేది లేక ముభావంగా పక్కకి తిరిగి వారిద్దరికీ దారిచ్చాను. ఇద్దరినీ కూర్చోమని చెప్పి నేను నా మనస్సును సర్దుకుందామని లోపలికి వచ్చేశాను. నా భుజంపై పడిన దీప చేతిని పక్కకి తొలగించి వెనుతిరిగిన నేను కోపం ఆపుకోలేక ఏమనుకుని అతన్ని తీసుకుని నా ఇంటికొచ్చావు అని అడిగాను గట్టిగా. అతను నా మాటలు వింటాడని తెలిసిన సారీ సత్య, నిన్ను ఇంత బాధ పెట్టినందుకు అని క్షణమాగి మళ్ళీ తానే అంది. అతను నీకు తెలిసిన మనోజ్ కాదు సత్య, పూర్తిగా మారిపోయాడన్న నమ్మకం కుదిరాకనే అతన్ని వివాహం చేసుకున్నాను. అప్పుడే గమనించాను దీప నుదుటిపైన ఉన్న సింధూరం. మనసు ఇంకా బాధపడింది. దీప చెబుతున్నది వినక తప్పలేదు. ప్రస్తుతం మేమిద్దరం కాశీ విశ్వవిద్యాలయంలోనే ఒకే డిపార్ట్మెంట్లోనే లెక్చరర్స్ గా ఉన్నాము. 2 నెలల క్రితమే తను ధైర్యం చేసి తనని క్షమించి పెళ్లి చేసుకోమని ప్రాధేయపడ్డాడు. నేను వెంటనే ఒప్పుకోలేదు సత్య. కావాలంటే మీ అమ్మా నాన్నల్ని కలిసి అడుగుతానని అన్నాడు. మా అమ్మ వాళ్ళకి నువ్వు చేసిన వెధవ పని ఏం తెలుసు, వారిని అడగడానికి అన్నాను. అయితే నీకు నాపై నమ్మకం కుదరటానికి ఏం చెయ్యాలో చెప్పు, చేస్తాను అని అన్నాడు. ఒకరోజు మనోజ్ పేరెంట్స్ ని కలవటానికి వెళ్ళాను. మనోజ్ చేసిన దానికి వాడి తండ్రి మన హెచ్ఓడి కాళ్లపై పడి తమ కొడుకు వైపు నుంచి క్షమాపణ అడిగినప్పుడే ఆయనంటే నాకు గౌరవభావం కలిగింది. నన్ను చూడంగానే గుర్తుపట్టి ఆయన కొడుకు చేసిన పనికి సిగ్గుపడుతున్నట్టుగా కనిపించి లోపలికి రమ్మని పిలిచి నన్ను కూర్చోమన్నారు. మనోజ్కి తెలీదు నేను వాళ్ళ ఇంటికొస్తున్నట్లు. తను లేడు అప్పుడు ఇంట్లో. వాళ్ళ నాన్న లోపలికి వెళ్ళి మనోజ్ తల్లిని పిలుచుకొచ్చారు. ఆవిడ వచ్చి కూర్చున్నాక అడిగాను, వాళ్ళ అబ్బాయి నన్ను పెళ్లి కోసం అడిగాడని వారికి తెలుసా అని. అవును, మాకు చెప్పాడు అన్నారు. ఆ అమ్మాయిని జీవితంలో ఇంకెప్పుడు ఏ రకంగానూ బాధ పెట్టను అని మాట ఇచ్చి నేను తనని క్షమించగలిగితే ఈ పెళ్లికి వారికి ఏమీ అభ్యంతరం లేదన్నారు. ఆ తర్వాత మొదటిసారి నేను అమ్మా నాన్నకి ఆ రోజుల్లో జరిగిన సంగతి వివరించి ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడుగుతున్నాడు అని చెప్పాను. అమ్మా నాన్న వెంటనే వచ్చి మనోజ్ ఇంట్లో వారిని కలిసి కుటుంబంలో పెద్దవారు సంస్కారవంతులుగానే కనిపించారు దీప. వారి అబ్బాయి చేసిన దానికి సిగ్గుపడుతున్నట్లు కనిపించారు. నీ మనసుకి నచ్చి నువ్వు ఆ అబ్బాయిని నమ్మగలిగితే మాకు కూడా సమ్మతమే అని ఆఖరి నిర్ణయం నాపైనే వదిలేశారు సత్య. ఆలోచించగా నాకు మనోజ్ నిజంగానే పశ్చాత్తాపడుతున్నాడనే నమ్మకం కలిగిన మీదటే పెళ్లికి ఒప్పుకున్నాను. అసలు నా జీవితంలో ఆ దుస్సంఘటన జరిగేంత వరకు నాకు అతనంటే ఇష్టం మొదలయ్యింది ఆ రోజుల్లోనే. ఈసారి నేను మళ్ళీ వంచింపబడకూడదు అని దేవుడిపైనే భారం వదిలేశాను సత్య. దీప చెప్పింది విని చేసేది లేక పెళ్లి చేసుకుని మొదటిసారి ఇంటికొచ్చిన వారిని అమర్యాద పరచలేక ఇరువురికి భోజనం పెట్టి బట్టలు పెట్టి సాగనంపాను. వారిద్దరూ వెళుతూ ఉంటే వెనక నుంచి వారినే చూస్తూ నేను మనోజ్ని క్షమించలేకపోయినా మా దీప నమ్మకం ఈసారి ఒమ్ము కాకుండా చూడమని దేవుడికి మనస్సులోనే దండం పెట్టుకుని వెనుతిరిగాను. ఇన్నేళ్ల తర్వాత దీపని చూసిన నేను ఒక్కసారిగా నా మనసు గత స్మృతులలో తీయని చేదు భావాలతో నిండిపోయింది. నేను కాశీ విశ్వవిద్యాలయంలో ఎంఏ మొదటి సంవత్సరంలో చేరిన రోజులు. అంతా కొత్త పరిసరాలు. హాస్టల్లో నా తోటి విద్యార్థులు, సీనియర్స్ అందరూ కొత్తే. ఆ రోజు సాయంత్రం మా సీనియర్స్ మమ్మల్ని కామన్ హాల్లోకి పిలిచారు. నేను నా రూమ్మేట్ దీప బెదురుతూ హాల్లోకి ప్రవేశించాం. కానీ మేము భయపడినంతగా మాకు ర్యాగింగ్ ఏమీ జరగలేదు. మాకు సీనియర్స్ తో పరిచయం అయ్యాక అందరితో బాగానే స్నేహం కుదిరింది. ముఖ్యంగా నాకు దీపకి మధ్య మంచి స్నేహం కుదిరింది. దీప బెంగాల్ నుంచి వచ్చింది. మా ఇద్దరి అలవాట్ల మధ్య బాగా వ్యత్యాసం ఉండింది. అయినా మా ఇద్దరి మధ్య ఎటువంటి రహస్యాలు లేనంత స్నేహం పెరిగింది. దీప వెస్ట్రన్ ఫిలాసఫీలో ఎంఏ చేస్తోంది. మంచి తెలివైన పిల్ల అని తెలుసుకోవటానికి నాకు ఎంతో సమయం పట్టలేదు. మొదటి సంవత్సర పరీక్షల్లో టాప్ చేసింది. నేను దీపతోనే కాకుండా హాస్టల్లో అందరితో కలిసేదాన్ని. కానీ తను మాత్రం ఒక్క నాతోనే సన్నిహితంగా ఉండేది. మిగతా వారితో కొంచెం ముభావంగా ఉండేది. అందువల్ల అందరూ తనకి అహం ఎక్కువ అనుకునేవారు. తాను తన చదువు తప్పితే మరో ధ్యాస ఉండేది కాదు. సాయంత్రం 5 గంటలైతే చాలు మా ఉమెన్స్ హాస్టల్ గేట్ దగ్గర
విజిటర్స్ వరదలా తయారయ్యేది. నాకు, దీపకు మా ఊరి నుంచి ఎవరైనా వస్తే తప్ప ఎవరు విజిటర్స్ ఉండేవారు కాదు. అందుచేత నేను నా మిగతా స్నేహితులతో కలిసి ఏ అమ్మాయిని కలవటానికి ఏ అబ్బాయి వస్తున్నాడో చూద్దామన్న సహజమైన కుతూహలంతో గేటు ఎదురుగా ఉన్న ఫౌంటైన్ గట్టుపై కూర్చుని అంతా గమనిస్తూ ఉండేవారం. దీప అప్పుడప్పుడు మాతో కలిసేది. ఎంఏ సెకండ్ ఇయర్లోకి ప్రవేశించాం. రోజులు గడుస్తున్నాయి. ఒక సాయంత్రం వాచ్మెన్ తన క్లాస్మేట్ పేరుతో చీటీ తెచ్చి దీపకి ఇచ్చాడు. ఎవరి కోసమైనా విజిటర్స్ వస్తే వారి కోసం వచ్చిన వారి పేరుతో చీటీ తెచ్చి ఇస్తాడు వాచ్మెన్. నేను దీప వైపు ఆశ్చర్యంగా చూశాను. వెళతావా అని అడిగాను. ఎక్కువ ఆలోచించకుండా తయారయ్యి గేటు దగ్గరకు వెళ్ళింది దీప. నేను కూడా నా బృందంతో కలిసి గేటు దాకా వెళ్లి చూశాను. దీప అంత సన్నిహితంగా ఎవరితో కలుస్తున్నదా అన్న కుతూహలం చంపుకోలేక అక్కడే ఒక గట్టుపై కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు. హాస్టల్లో అంతా ముభావంగా వెలిగే దీప అతనితో గంట సేపు ఏం కబుర్లు చెప్పుకుంటున్నదా అని విస్తుపోయాను. దీప తిరిగి రూమ్కొచ్చేదాకా అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ తను తిరిగి రాగానే అతని వివరాలు అడిగాను. తన క్లాస్మేట్ మనోజ్ సెకండ్ టాపర్ అని చెప్పింది. వారిద్దరూ లైబ్రరీలో కలుసుకుని తమ సబ్జెక్ట్ చర్చించుకుంటూ ఉంటారని, ఆ రోజు మొదటిసారిగా హాస్టల్కి వచ్చి కలవచ్చా అని అడిగితే సరే అన్నాను అంది. నాతో స్నేహం కుదిరినట్టుగానే మనోజ్తో కూడా స్నేహం ఏర్పడింది అనుకుని శాంతించాను. ఆ తర్వాత వారానికి ఒక్కసారైనా మనోజ్ కలవటానికి రావటం, అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి బయటికి వెళ్లి వస్తూ ఉండేవారు. దీపని గమనిస్తున్న నాకు తనకి మనోజ్ అంటే ఇష్టం కలుగుతున్నదేమో అని అనిపించింది. ఆ విషయమే దీపని అడిగాను. ఏమో అంత స్పష్టంగా ఏ అనుభూతి లేదని, కానీ తనతో ఉన్నంతసేపు బాగానే ఉంటోందని చెప్పింది. ఆ తర్వాత నేను దీపని ప్రశ్నలతో వేధించటం మానేశాను. ఉట్టి స్నేహమే అయితే పర్వాలేదు, అంతకు మించినది అయితే మాత్రం జాగ్రత్త అని ఒక సలహా విసిరాను. అలాగేనే మనోజ్తో నాకు అటువంటి సంబంధం ఏర్పడుతున్నది అని అనిపించినప్పుడు ముందు నీకే చెప్తాను అంది. మా ఎంఏ 2వ సంవత్సరం కూడా పూర్తి కావచ్చింది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా దీపలో మార్పు గమనించాను. మనోజ్ హాస్టల్కి వచ్చి కలవటం కూడా మానేశాడు. వారిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో. దీప తెలివైన పిల్ల. తన స్వవిషయాలు తవ్వి తవ్వి అడగటం ఇష్టం లేక వారి సమస్య వారే సమాధాన పడతారులే అని ఊరుకున్నాను. పరీక్షలకి ఇంకా వారం రోజులున్నాయి. దీప నాతో కూడా మాట్లాడడం తగ్గించేసింది. తనని ఏమన్నా అడగటానికి నేను జంకుతున్నాను. తిండి తిప్పలు మానేసి ఏదో లోకంలో ఉంటుంది. పోనీ చదువుకుంటున్నదా పరీక్షలకి అని అంటే అది కనిపించటంలా. ఒక సాయంత్రం నాకు పక్క బజార్లో ఏదో పనుండి దీపని కూడా వస్తావా, కొంచెం మార్పుగా ఉంటుంది అని అంటే రాను అంది. సరే అని నేనే వెళ్ళి నా పని చేసుకుని 1 గంటలో తిరిగొచ్చాను. రూమ్ తలుపు వేసి ఉంటే తట్టాను. అలా ఎన్నిసార్లు తలుపు ఎంత గట్టిగా కొట్టినా దీప తలుపు తెరవకపోయేసరికి నాకు భయం వేసి వార్డెన్ దగ్గరకు వెళ్లి చెప్పాను. ఆవిడ వెంటనే వచ్చి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇక లాభం లేదని వార్డెన్ అనుమతితో కొంతమంది అమ్మాయిలందరం కలిసి బలం పెట్టి తోస్తే తలుపు తెరుచుకుంది. లోపల దీప గాఢ నిద్రలో ఉన్నట్టు అనిపించి ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తే శ్వాస తీసుకుంటోంది అని గ్రహించి తెరిపిన పడ్డాం. దీపని అలా చూడంగానే నాకు దుఃఖం, భయంతో ఏడుపొచ్చేసింది. తన మనస్థితి తెలిసి కూడా ఒక్కర్తిని రూంలో వదిలి వెళ్ళినందుకు నన్ను నేనే చాలా విసుక్కున్నాను. ముఖం మీద నీళ్లు చల్లి కుదిపి కుదిపి లేపితే ఎలాగో కళ్ళు తెరిచింది కానీ పూర్తిగా స్పృహలోకి రాలేదు. మా వార్డెన్ దీప బాగా తేరుకున్నాక తన రూమ్కి తీసుకురమ్మని నాకు చెప్పి వెళ్ళిపోయారు. సరే అని దీపని లేపి కూర్చోబెట్టి గ్లాసుడు ఉప్పు నీళ్లు తాగించాం. ఎలాగో ఏమైనా నిద్ర మాత్రలు ఓవర్ డోస్ అయితే బయటికి తెప్పించాలని వెంటనే వాష్రూమ్కి వెళ్ళి వచ్చి కొంచెం తేరుకుంది. కాసేపటికి బాగా తేరుకున్నాక వార్డెన్ రూమ్కి తీసుకువెళ్ళాను. మేము వెళ్లేసరికి వార్డెన్తో పాటు మరో ఆమె కూర్చుని ఉన్నారు. మమ్మల్ని చూసి ఆమెని కౌన్సిలర్గా పరిచయం చేశారు వార్డెన్. నీ మనసులో ఉన్నదంతా ఈవిడితో పంచుకో దీప, మనసు తేలిగ్గా ఉంటుంది అన్నారు. నన్ను నీ రూమ్మేట్ని బయటికి వెళ్ళమంటే వెళతాం అని ఆవిడ అంటూ ఉంటే నేను లేవబోయాను. దీప నా చేయి గట్టిగా పట్టుకుని ఆపి వలవల ఏడవటం మొదలుపెట్టింది. అప్రయత్నంగా దీప తలని దగ్గరకు తీసుకున్నా ఓదార్పుగా. దీపని అలా చూస్తూ ఉంటే నాకు దుఃఖం ఆగలేదు. కొంతసేపటికి తేలికపడి ఎంతో కష్టపడి రాసుకున్న నా నోట్స్ అంతా మంట కలిపేశాడు అంటూ మళ్లీ భోరుమని ఏడ్చింది దీప. ఇంతసేపు మారు మాట్లాడకుండా కూర్చున్న కౌన్సిలర్ మాధవి ఏం జరిగిందో
వివరంగా చెప్పమ్మా, అప్పుడే కదా మేము ఏమైనా సాయం చేయగలం అన్నారు. ఎవరూ ఏమీ చేయలేరు. నేను బుద్ధి లేక మనోజ్ని నమ్మి సాయం చేయమంటే నా నోట్స్ అంతా ఇచ్చినందుకు నన్ను ఫూల్ని చేశాడు. దీప కొంచెం కోలుకుని చెప్పింది. దీపతో పరిచయం అయ్యాక తను అంత ముద్దు నిద్రపోవటం ఎప్పుడూ ఎరగను. నిద్ర మాత్రలు వేసుకున్నావా అని అడిగితే అవునని కాదని చెప్పకుండా స్తబ్దుగా ఉండిపోయింది. మాధవి దీపని ఇంకేమీ ప్రశ్నించకుండా నిమిషం సేపు పరీక్షగా గమనించి ఒక టాబ్లెట్ పేరు రాసి పక్కన ఉన్న మెడికల్స్ నుంచి తీసుకురమ్మని ఆ చీటీ నాకిచ్చారు. తన నరాల ఉద్రిక్తతను శాంతపరచటానికి ఒకే మెడిసిన్ రాశాను. కానీ 1 నెల వరకు రోజుకి 1 తప్పకుండా వేసుకోవాలి అని చెప్పారు. మేడం, దీప పేరెంట్స్ కి తెలియజేస్తే మంచిదంటారా అని అడిగాను. నా మాట పూర్తి కాకమునుపే దీప నా చెయ్యి గట్టిగా పట్టుకుని వద్దు అని వారిస్తూ, వద్దు, అమ్మ హార్ట్ పేషెంట్, తనకు తెలిస్తే గాబరా పడుతుంది, ప్లీజ్ అంది. అంతా తెలిసిన దానివి మరి ఇటువంటి పని ఎందుకు చేశావు? ప్రతి సమస్యకి ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుంది. నీ బాధ నీ రూమ్మేట్తో కానీ మాతో కానీ పంచుకుంటే పరిష్కారం ఆలోచిస్తాం కదా. మళ్ళీ ఇటువంటి మూర్ఖపు పని చేయనని మాకు ప్రమాణం చేసి చెప్పు అని వార్డెన్ గట్టిగా చెప్తే సరే అని మాట ఇచ్చింది దీప. తనని ఎప్పుడు ఒంటరిగా వదలొద్దని నాతో గట్టిగా చెప్పి మమ్మల్ని పంపించారావిడ. నేను మందు కొనుక్కొని తిరిగొచ్చి దీపని తీసుకుని రూమ్కొచ్చాను. రాత్రి డిన్నర్ వేళ అయ్యింది. డైనింగ్ హాల్కి వెళదామా అని అడిగితే ఏమీ తినాలని లేదు, రాను అంది. సరే అయితే నేను వెళ్ళి నా ప్లేట్లో అన్నీ సర్వ్ చేసుకుని తెస్తాను, నాతో కొంచెం షేర్ చేసుకుని తిను అని చెప్పి నేను తిరిగొచ్చేదాకా దీపని చూసుకోమని పక్క రూమ్ అమ్మాయికి చెప్పి వెళ్ళి డిన్నర్ తెచ్చాను. దీప ఎలాగో కొంచెం తినింది. నేను కూడా బలవంత పెట్టలేదు. తన చేత కౌన్సిలర్ ఇచ్చిన మందు మింగించి పడుకోమన్నాను. ఎలా పడుకుంటాను సత్య? 4 రోజుల్లో పరీక్షలు. నా దగ్గర ప్రిపేర్ అవటానికి మెటీరియల్ ఏమీ లేదు. ఎలాగా అంది. నిజమే కదా, అంత పెద్ద సమస్య పెట్టుకుని నిద్రపోమ్మంటే ఎలా అని ఒక నిర్ణయానికొచ్చి దీపతో, అవును, ఇంత జరిగితే నాతో అయినా నీ బాధ పంచుకోకుండా ఎందుకలా కుమిలిపోయావు? ఆ మాత్రం కష్ట సుఖాలు పంచుకోలేకపోతే ఎందుకు ఈ స్నేహం? ముందే నాతో చెప్పుంటే ఏదో దారి వెదుగుదాం కదా. పోనీలే, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు అన్నాను. నాకు నా నోట్స్ పోయిన దానికంటే అంత ఫూలిష్గా ఆ మనిషిని ఎలా నమ్మానా అని నాపై నాకే సిగ్గనిపించింది సత్య. ప్రతి టర్మ్ పరీక్షల్లో నేను టాప్ చేస్తున్నానని ఓర్వలేక చేసిన పని అది. వాడు తన మాటలతో నన్ను ఎంత మోసం చేశాడంటే వాడి మనస్సులో ఉన్న కుత్సిత భావాన్ని గ్రహించలేకపోయాను సత్య. అంతలా నన్ను మోసం చేశాడు. పరీక్షలు వారం ముందే అనగా నా నోట్స్ ఇవ్వమని అడిగితే పొరపాటున నిప్పు అంటుకుందని చల్లగా చెప్పాడు. నేను వాడి వైపు అలా చూస్తూ ఉండిపోయాను. మనస్సు ఒక్కసారిగా మొద్దుబారిపోయి వీడు నాకు తెలిసిన మనోజేనా అని అనుకున్నా. వాడు మాత్రం నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయాడు. తలుచుకుంటే ఇటువంటి వాడితోనా నేను అంత స్నేహం చేసింది అనిపించి నాపై నాకే ఏహ్య భావం కలిగింది అని తన్ని తాను నిందించుకుంటున్న దీపతో, అంతలా నిన్ను నువ్వు నిందించుకోకు దీపా, ఇందులో నీ తప్పు ఏమీ లేదు. మనస్సులో అంత ద్రోహం పెట్టుకుని నిన్ను అంతలా నమ్మించిన వాణ్ణి మాత్రం వదలకూడదు అన్నాను. మరైతే ఏం చేద్దామంటావు అంది. వాడు నీ నోట్స్ కాజేశాడు కానీ నీ మెదడ్ని కాజేయలేడు కదా. ఇన్నాళ్ళు కష్టపడి లైబ్రరీ నుంచి అన్ని పుస్తకాలు రెఫర్ చేసి తయారు చేసిన నోట్స్ నీ మెదడులో కూడా తప్పకుండా రిజిస్టర్ అయి ఉంటుంది కొంతైనా. రేపు మనిద్దరం మీ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి జరిగిందంతా చెప్దాం. లైబ్రరీ నుంచి తమ పేరు మీద నీకు కావలసిన బుక్స్ ఇష్యూ చేయించి ఇవ్వమని రిక్వెస్ట్ చేద్దాం. ఈ పాటికి నీపై మీ లెక్చరర్స్ అందరికీ మంచి అభిప్రాయం కలిగే ఉంటుంది. వారు తప్పకుండా సాయం చేస్తారు. బుక్స్ తెచ్చుకుని ఇంకా నోట్స్ రాసుకోకుండా డైరెక్ట్ గా బుక్స్ నుంచే చదువుకుని పరీక్షలు రాయి. ఆపై దేవుడున్నాడు, నువ్వు మళ్ళీ టాప్ చేస్తావు, సరేనా? ఇంక నిద్రపో అని తనకి సర్ది చెప్పాను. దీపకి నేను చెప్పింది నచ్చి పడుకోవటానికి ప్రయత్నించింది. నేను కూడా తన వైపు చూస్తూ నిద్రలోకి జారుకున్నాను. మర్నాడు అనుకున్న ప్రకారమే మా కాలేజీకి సెలవు పెట్టి దీప డిపార్ట్మెంట్కి వెళ్ళాం. దీపపై గురి ఉన్న ఒకరిద్దరు లెక్చరర్స్ ఇంకా వాళ్ళ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ని కలిసి జరిగిన విషయం చెప్పాం. హెచ్ఓడి మనోజ్ పై మండిపడి, వాడికి తెలీదా ఇటువంటి నీచమైన పనులు చేసి పట్టుబడితే నేను తనని ఎగ్జామ్స్ రాయకుండా డీబార్ చేయగలను అని. ఎండ్ డేట్స్. వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ నౌ? ఆయన శాంతపడ్డాక నేను దీప
ఆయన్ని రిక్వెస్ట్ చేశాము. లైబ్రరీ నుంచి తనకి కావలసిన కొన్ని బుక్స్ ఇష్యూ చేయించి పరీక్షలు అయ్యేదాకా తనకి ఇవ్వగలరా అని. ఆయన వెంటనే ఒక పేపర్పై పర్మిషన్ రాసి ఇచ్చారు. కావలసిన బుక్స్ తీసుకోమన్నారు. ఇద్దరం లైబ్రరీకి వెళ్లి బుక్ తెచ్చుకున్నాం. అప్పటికి దీప మొహం కొంచెం తేరుకుంది. సత్య, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేకపోతే నేను ఏమై ఉందునో అంటూ ఎమోషనల్ అయిపోతూ ఉంటే నాకు భయం వేసి, నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను. మళ్ళీ ఏ వెధవ పని చేయకుండా, సరేనా? ఇక బుక్స్ చదువుకోవటం ప్రారంభించు. వాడికి బుద్ధొచ్చేలా మళ్ళీ నువ్వు టాప్ చేయాలి కదా అంటూ మాట మార్చాను. ఆ తర్వాత క్షణం కూడా తనని ఒంటరిగా వదిలి ఎటూ వెళ్లేదాన్ని కాదు నేను. పరీక్షలు మొదలయ్యాయి. ఒక్కొక్క పేపర్ రాసొచ్చాక దీపలో మునుపటి ఉత్సాహం కనిపించింది. అన్నట్లు మాకు తర్వాత తెలిసింది, మనోజ్ వాళ్ళ నాన్న వచ్చి కాళ్ళ వేళ్ళ పడితే వారి హెచ్ఓడి టీబార్ చేయకుండా మనోజ్ని పరీక్షలో కూర్చోటానికి అనుమతించారని. కానీ తను చేసిన దానికి శిక్షగా తను రాసిన ప్రతి ఆన్సర్ పేపర్ నుంచి 10 మార్కులు డిడక్ట్ చేస్తామని అన్నారట. చూసావా దీప, ఎంత పెద్ద సమస్యకైనా ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుంది. జరిగిందే ముందే నాతో చెప్పుంటే ఇంత డిప్రెషన్ కి లోనవ్వకుండా పరిష్కారం దొరికేది కదా అన్నాను. నిజమే సత్య, కానీ నా నోట్స్ కాలిపోయిందని వాడు చెప్పినప్పుడు నాకు నోట్స్ పోయిందన్న బాధ కంటే ఇలాంటి వాడినా నేను అంత నమ్మి స్నేహం చేశాను అని నాపై నాకే చాలా అసహ్యం వేసి నాలో నేనే కుమిరిపోయాను అంది. అంత తెలివైన దానివి ఇంత డిప్రెషన్ కి లోనవ్వకుండా నీ మనస్సులో బాధని స్నేహితులతో పంచుకోకపోతే ఇంక దేనికి పనికొస్తుంది స్నేహం? సరే, ఇకనైనా భవిష్యత్తులో ఎటువంటి కష్టం వచ్చినా ఎవరితోనో ఒకరితో పంచుకో, సరేనా అన్నాను. ఒక రకంగా మంచి అయ్యింది కదా. ఆ మనోజ్ ఎటువంటి వాడో నీకు ముందే తెలిసిపోయింది. ఇంకా వాడి వలలో పడిపోకుండా ఎందుకేనేమో అంటారు, దేవుడు ఏం చేసినా మన మంచికే అని అన్నాను. ఇంకా కొన్నాళ్లకి హాస్టల్ వదిలి ఎవరి ఇళ్లకి వారు వెళ్ళిపోతాం. మళ్ళీ జీవితంలో కలుస్తామో లేదో తెలియదు అనుకుంటే చాలా బాధగా అనిపించింది. ఎంఫిల్ చేసి డాక్టరేట్ చేస్తావా దీప అని అడిగాను. చెయ్యాలనే ఉంది. చేసినా ఇక్కడి నుంచి మాత్రం చెయ్యను. మళ్ళీ వాడి మొహం చూడలేను అంది. ఆఖరి పరీక్ష కూడా అయిపోయింది. ఒక్కొక్కళ్ళు తమ తమ ఇళ్లకి వెళ్ళిపోతున్నారు. నేను దీప కూడా వెళ్ళిపోయే రోజొచ్చింది. ఆ క్రిందటి సాయంత్రం చాలా రోజులకి మేమిద్దరం కిందకొచ్చి ఫౌంటైన్ గట్టుపై కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇంతలో ఒక తెలిసిన ముఖం గేటు దగ్గర కనిపిస్తే నేను దీప లేచి వెనుతిరిగాం. మా వాచ్మెన్ వచ్చి ఒక లెటర్ ఇంకా ఒక పాకెట్ చేతిలో పెడుతూ ఉంటే, ఇవి ఇచ్చిన అతన్నే ఉంచుకోమని చెప్పు అని తిరిగి వాచ్మెన్కే ఇస్తే, అతను వెళ్ళిపోయాడమ్మా అన్నాడు. ఇక అవి అందుకోక తప్పలేదు మాకు. దాని వైపు చూడటం కూడా ఇష్టం లేని దీప వాటిని ఒక పక్కన పడేసింది. డైనింగ్ హాల్కి వెళ్లి డిన్నర్ చేసొచ్చాము. మర్నాడు విడిపోతామని మనసంతా భారంగా ఉండి ఇద్దరం మంచం మీద వాలిపోయాం. కాసేపు అలా ఉన్నాక నేనే ఆ పాకెట్ విప్పి చూసి ఆశ్చర్యపోయాను. అందులో పెద్ద నోట్స్ బండల్తో పాటు ఒక లెటర్ ఉంది. ఎదురుపడి క్షమాపణ చెప్పుకునే ధైర్యం లేక వాచ్మెన్ కి ఇచ్చి వెళుతున్నాను. మీ నోట్స్ కాల్చలేదు. మీ నోట్స్ మీ దగ్గర లేకుండా చేస్తే మీ స్థానంలో నేను టాపర్ని అవుదామన్న దురాశతో చెప్పిన అబద్ధం ఇది అని ఉంది అందులో. ఆ కాగితం పక్కన పెట్టి, ఈ నోట్స్ కట్టని ఏం చేయమంటావు అని అడిగాను దీపని. క్షణం ఆలోచించి, వార్డెన్ కి ఇచ్చి మన జూనియర్ కి ఇవ్వమని చెప్తా అంది. మర్నాడు మేమిద్దరం విడిపోయే ముందు దీప నా మెడ చుట్టూ చేతులు వేసి, ఆ రోజు నుంచి నాకెప్పుడూ తోడుగా నిలిచి నాకు ధైర్యం చెబుతూ నాకు సరైన దారి చూపించి ఉండకపోతే నేను ఎలా ఉందునో సత్య. థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నది. అందుకే ఒక్కొక్కసారి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలదు అనిపిస్తుంది అని చెప్పి ఏడుస్తూ ఉంటే నాకు కూడా దుఃఖం ఆగలేదు. అలా విడిపోయిన వాళ్ళం నెలకు కనీసం 2 ఉత్తరాలైనా రాసుకుని మా విషయాలు చెప్పుకునేవారం. అటువంటిది ఇవాళ నుంచి మనోజ్ తన జీవితంలోకి మళ్ళీ ప్రవేశించాడన్న విషయం నాకు ముందే చెప్పకుండా అకస్మాత్తుగా ఇద్దరూ ఏకంగా పెళ్లి చేసుకునొచ్చి నన్ను కలిశారంటే ఒక పక్క బాధ, తనని అంతలా నమ్మక ద్రోహం చేసిన మనిషిని ఎలా క్షమించగలిగింది అన్న ఆశ్చర్యం, దీపపై ఒక రకమైన కోపం అన్నీ కలిసి నా మనసంతా చాలా అస్థిమితంగా అయ్యింది. దీప ఆ మనిషిని ఎలా క్షమించిందో కానీ నేను మాత్రం మనోజ్ని క్షమించలేకపోతున్నా. బహుశా నా స్వభావం తెలిసే దీప ముందే ఆ విషయం నాకు చెప్పి ఉండదు అనుకున్నా. నా మాట ఎలా ఉన్నా మళ్ళీ జీవితంలో అలా మోసపోకుండా దీపని కాపాడుతూ ఉండమని దేవుణ్ణి ప్రార్థించా. కథ సమాప్తమండి. కథ నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.